ఇరాన్ యుద్ధంపై అమెరికా వెనక్కి తగ్గుతోందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో ఉన్నదేంటి? అమెరికా లక్ష్యం నెరవేరిందా లేక యుద్ధ భారాన్ని అమెరికా మోయలేకపోతోందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలపైనే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రీసెంట్గా ట్రంప్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మిడిల్ ఈస్ట్లో తమ మిలిటరీ ఆపరేషన్ను వైండప్ చేస్తామని ప్రకటించారు. మరి ట్రంప్ ఇలాంటి ప్రకటన చేయడానికి కారణం ఏంటి? అమెరికా నిజంగా అనుకున్నది సాధించిందా లేక యుద్ధ భారాన్ని మోయలేకపోతుందా? సరే, ఈ మధ్యకాలంలో యుద్ధ వాతావరణం ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఉన్నట్లుండి సడన్ గా ట్రంప్ ఒక పోస్ట్ ద్వారా యుద్ధం ఆపేయబోతున్నాము అనే హింట్ ఇచ్చారు. ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే ట్రంప్ ఇవాళ ఏమంటాడో రేపు ఏమంటాడో తెలియదు. ఇవాళ హింట్ ఆపేస్తామన్నాడు, రేపు పొద్దున మళ్ళీ మొదలు పెడతాననొచ్చు. ఇప్పటికి ఎన్నిసార్లు మార్చాడు చెప్పండి ట్రంప్. సో వార్ అయిపోయింది, 10 గంటల్లో నేను కావాలనుకుంటే క్లోజ్ చేయొచ్చు, అంతా కంప్లీట్ అయింది అంటాడు. మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే ఈ వారు ఎంత కాలమైనా చేస్తాం, సెప్టెంబర్ వరకు సాగుతుంది, దీనికి మా కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది అంటాడు. మీకు జూన్ 2025లో 12 డే వారప్పుడు సర్వనాశనం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది, ఇరాన్ దగ్గర ఏమీ లేదు అన్నాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు మళ్ళీ లేదు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ధ్వంసం చేయడానికి దాడి చేస్తున్నా అంటాడు. అందువల్ల ట్రంప్ మాటలకు మనము స్టాండర్డ్గా తీసుకోలేము. అందుకే చాలామంది చెప్పేది ట్రంప్ షుడ్ బి జడ్జ్ బై యాక్షన్స్, నాట్ బై డీడ్స్ అంటారు, నాట్ బై వర్డ్స్ అంటారు. ఈ షుడ్ బి జడ్జ్ బై డీడ్స్. అతను ఏం చేశాడు అన్న దాన్ని బట్టి చెప్పాలి. ఒకవైపు మెరైన్స్ పంపుతున్నాడు, అమెరికన్ సోల్జర్స్ను రంగంలోకి దించుతాం, గ్రౌండ్ వర్క్ సిద్ధపడుతున్నాడంటాడు, కార్గ్ ఐలాండ్ను సర్వనాశనం చేస్తానంటున్నాడు, సౌత్ పార్స్ను కూడా ధ్వంసం చేస్తామంటున్నాడు ఇరాన్ కనుక దాడులు చేస్తే, మీకు భూతల యుద్ధానికి సిద్ధం అంటున్నాడు. మీకు ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో 2000 మంది సోల్జర్ తీసుకొని షిప్ కూడా బయలుదేరింది. మరి యుద్ధం ఆపటంటే ఎందుకు షిప్ను పంపించాడు? సో అందువల్ల ఈ చర్చలు జరుపుతుంటాడు, సడన్గా యుద్ధం చేస్తుంటాడు. అంటే కొంత వ్యూహంగా కూడా చేయొచ్చు, అంటే శత్రువును అప్రమత్తంగా ఉండకుండా చేసేందుకు ఒక ఎత్తుగడగా కూడా చూడొచ్చు. రెండవది, యుద్ధం ఒకవేళ ఆపినా అంటే తాను విక్టరీ డిక్లేర్ చేసుకొని ఆపుతాడు, అంటే గెలిచానని తనకు తానే ప్రకటించుకొని విడ్రా అవుతాడు. ఎందుకంటే ఒక ఊబిలోకి కూరుకుపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రెజీమ్ చేంజ్ చేస్తామన్నాడు, పాలన ఖమేనీని చంపాడు, 50 మంది టాప్ లీడర్షిప్ని చంపాడు, అలీ లారీజాని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని చంపారు, కానీ రెజీమ్ పడిపోలేదు. ఇప్పటికి ఇరాన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ ఉన్నాడు, ఇరాన్ పొలిటికల్ వ్యవస్థ ఉంది, మత వ్యవస్థ ఉంది, IRGC ఉంది, ఓ నాయకుడు పోతే ఇంకో నాయకుడు వాళ్ళు అపాయింట్ చేసుకుంటున్నారు. సో అందువల్ల రెజీమ్ చేంజ్ కాలేదు. న్యూక్లియర్ కేపబిలిటీని జూన్లోనే ధ్వంసం చేశారన్నాడు, మళ్ళీ ఇప్పుడు ధ్వంసం చేశారంటున్నాడు. 2 సార్లు ధ్వంసం ఎందుకు చేస్తున్నాడు అర్థం కాదు. కానీ ఇప్పటికీ కూడా యురేనియం స్టాక్స్ను ఏమీ చేయలేకపోయాడు. సో ఇరాన్ 100 అడుగుల పర్వతాల దిగువన భూగర్భంలో 100 అడుగుల కింద వాటిని దాచిపెట్టింది. మిసైల్ కేపబిలిటీని నాశనం చేశానంటున్నాడు. ఇవాళ పోస్ట్లో మీరు చూడండి, ఆ ట్వీట్లో ఒకటేమన్నాడు, ఇరాన్ మిలిటరీ డిఫెన్స్ ఇండస్ట్రీ సర్వనాశనమైంది అన్నాడు. రెండేమన్నాడు, మిసైల్ కేపబిలిటీ సర్వనాశనమైంది అన్నాడు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను ఇక మొదలు పెట్టలేదు అన్నాడు. 4వది ఏమన్నాడు, ఇరాన్ పక్కనున్న దేశాలకు థ్రెట్టే కాకుండా చేశామన్నాడు. సో ఇందులో రెజీమ్ చేంజ్ అన్న పదం లేదు. మొదలుపెట్టింది ఎక్కడ, ఇరాన్ పాలిస్తున్న ఇస్లామిక్ వ్యవస్థను అంతం చేస్తాం, ప్రజలకు స్వేచ్ఛనిస్తాం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ ట్వీట్లో ఎక్కడా కూడా ఆ పాయింట్ లేదు, రెజీమ్ చేంజ్ గురించి ప్రస్తావన లేదు. మిసైల్ కేపబిలిటీని సర్వనాశనం చేశానంటాడు. నిన్ననే మీకు మార్చ్ 19 రోజు అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన F-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ మిసైల్తో అటాక్ చేయగలిగింది. ఈవెన్ ఇప్పుడు వార్తలు వస్తున్న డిగో గార్షియా మిలిటరీ బేస్ పైకి కూడా, అంటే 3800 కిలోమీటర్ దూరాన ఉన్న డిగో గార్షియా మిలిటరీ బేస్ పైకి కూడా మీకు ఇరాన్ మిసైల్ ప్రయోగించిందండి. అది తాకకపోవచ్చు కానీ దగ్గర దాకా వెళ్ళింది అని. మరి ఇరాన్ మిసైల్ కెపబిలిటీ సర్వనాశనమైతే ఇలా F-35 ఎలా అటాక్ చేయగలుగుతుంది, డిగో గార్షియా వైపు కూడా ఎలా మిసైల్ ప్రయోగించగలుగుతుంది? సో ట్రంప్ ట్వీట్లో చెప్పిన దానికి రియాలిటీలో జరుగుతున్న దానికి అసలు పోలికే లేదు.
సో అందువల్ల న్యూక్లియర్ క్యాపబిలిటీ సర్వనాశనమైందన్నాడు. యురేనియం స్టాక్స్ ఇప్పటికే అలాగే ఉండిపోయాయి. సో అందువల్ల ట్రంప్కి అర్థం కాని పరిస్థితి, ఏం చేయాలి, ఎగ్జిట్ స్ట్రాటజీ కనబడం లేదు. అందువల్ల ఇక ఏం చేస్తాడు, సో నేను గెలిచాను యుద్ధాన్ని అని ప్రకటించుకొని వెళ్ళిపోయటానికి కూడా ఈ రకమైన ప్రిపరేషన్గా కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళ తర్వాత తాలిబాన్కి అధికారం అప్పచెప్పి పారిపోవడానికి ఇలాంటి నరేటివ్ ట్రంప్ బిల్ చేశాడు. గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని. తాలిబాన్ అంటేనే ముష్కరులు, అందులో గుడ్ ఏంది బ్యాడ్ ఏంటి, తీవ్రవాదులు గుడ్ తీవ్రవాదులు బ్యాడ్ తీవ్రవాదులు ఉంటారా? సో ముష్కరులు గుడ్ ముష్కరులు బ్యాడ్ ముష్కరులు ఉంటారు. ఆ నరేటివ్ బిల్డ్ చేశాడు, అక్కడికి వెళ్ళిపోయాడు కదా. సో అందువల్ల దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ నరేటివ్ బిల్డింగ్. తాను అంటే ఒకటి స్ట్రాటజీకైనా ఇరాన్ను సర్ప్రైజ్గా దెబ్బతీయటానికన్నా అయి ఉండాలి, లేదు రెండు తన ఫెయిల్యూర్స్ని కప్పిపించుకోవటానికి తన వ్యూహం తిప్పికొట్టబడింది కనుక ఇంకో మార్గం లేక ఇలాంటి క్లెయిమ్ చేసుకుని బయటికి వెళ్ళిపోవడానికి ఏమైనా ఎత్తుగడగా కూడా చేయవచ్చు. సార్ అలాగే అదే పోస్టులో ఇంకొక మాట కూడా అన్నారు, హర్ముజ్ బాధ్యత అన్ని దేశాలదని కూడా ఆయన అంటున్నారు. అలా ప్రకటించడం కరెక్టే అనుకోవచ్చు? ఇప్పుడు అంతకుముందు ఏమన్నాడు, ఇది థర్డ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు, నాటో దేశాలు చైనా, జపాన్, ఆస్ట్రేలియా అందరూ కలిసి, ఎందుకంటే అందరూ లాభపడుతున్నారు, మా అమెరికాకు ఆ హర్ముజ్ జలసంధి పెద్ద అవసరం లేదు, నెట్ ఎనర్జీ ఎక్స్పోర్టర్ మా కంట్రీ, మా కొరకు కాదు మేము చెప్పేది, ఇతర దేశాల కొరకు చెప్తున్నా, మీకే కావాలి కదా, మనం అందరం కలిసి వార్షిప్స్తో దాన్ని క్లియర్ చేద్దామన్నాడు. తర్వాత మీకు జపాన్ అంగీకరించలేదు, మా రాజ్యాంగంలో అవకాశమే లేదు విదేశీ యుద్ధాలు చేయమని. చైనా ఎలాగూ రెస్పాండ్ కాలేదు, ఆస్ట్రేలియా నో ఉంది, యూరప్ సుముఖంగా రియాక్ట్ కాలే, నాటో దేశాలు ఎప్పుడైతే మాట్లాడలేదు ఇమీడియట్గా ఏమన్నాడు, నాటో ఇది వేస్ట్, అసలు నాటో ఏమున్నది, నాటో దేశాలు పిరికి పందలు, అసలు అమెరికాలో పోతే నాటో ఎక్కడ, అసలు నాటో అమెరికా లేని నాటో అసలు లేనే లేదు అని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు నాటో తిట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, అందరం కలిసి మళ్ళీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను లిబరేట్ చేద్దామంటున్నాడు. అందరు కలిసి యుద్ధాన్ని మొదలు పెట్టారా? యుద్ధము ఫిబ్రవరి 28 రోజు మొదలుపెట్టిన రోజు ట్రంప్ ఏ దేశంతో మొదలుపెట్టాడు? జపాన్తో మాట్లాడా, చైనాతో మాట్లాడా, ఆస్ట్రేలియాతో మాట్లాడా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఎవరితో మాట్లాడాడు? ఏకపక్షంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలిసి ఈ యుద్ధాన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టేటప్పుడు ఏమో సంతకం మొదలు పెడతావు, మధ్యలో 3 వారాలు అయ్యాక అందరిని కలవంటే అర్థం బలహీనత అవుతుంది తప్ప బలమవుతుందా? నీకు చేతనైతేనే కదా వెళ్ళిపోయింది, అసలు మాకు ఎవ్వరు అవసరం లేదు, అమెరికా ఒక్కరే చూసుకుంటారు కదా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు అందరి సహకారాన్ని ఎందుకు అడుగుతున్నారు? సో అందరి సహకారం అవసరం ఏంటి? పోనీ అడుగుతున్నావు కరెక్టే. ఇప్పటి వరకు అమెరికన్ వార్షిప్ స్టేట్ ఆఫ్ హార్మోజ్లోకి ఎంటర్ అయ్యాయా? అమెరికా వార్షిప్తో ఎంటర్ కావు, ఇతర దేశాల వార్షిప్తో రమ్మంటున్నాడు. ఇప్పటికీ అమెరికా మీద నమ్మకం పెట్టుకున్న సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వీటిని ఇరాన్ అటాక్ చేస్తున్న అమెరికా కాపాడగలుగుతుందా? ఇప్పుడు ఖతార్ ఎనర్జీ పైన జరిగిలో 17% ఆఫ్ గ్యాస్ ఫెసిలిటీ ఎగిరిపోయింది కదా, మరి వాళ్ళని కాపాడే బాధ్యత అమెరికాకి లేదా? ఇలా ఏ ఒక్క దేశాన్ని, అరబ్ దేశాన్ని ఇరాన్ దాడుల నుంచి అమెరికా కాపాడిందా? సో అందువల్ల మీకు ఇప్పటికీ అర్థం కావాల్సింది ఏంటంటే, సో ఈ వెరీ లీవింగ్ అందరినీ కలిసి రమ్మంటే అందరు ఎందుకు కలిసి వస్తారు? అందరు ఒప్పుకున్న యుద్ధం